హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ, బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షంలో మరియు కుటుంబ పక్షంలో మీ అందరికి తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ పునరుద్ధాన దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడబోతున్నాడు. ఈ నవంబర్ మాసంలో మొదటి పునరుద్ధాన దేవుడు ఒక వాక్కు చేత మనల్ని హెచ్చరిస్తున్నాడు, బహుకరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలో యోహాను గారు రాస్తున్నటువంటి మాటను గమనిద్దాం. 17వ అధ్యాయము 10-11 వచనాలు గమనిద్దాం. నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉన్నను గాని మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్న మాట తండ్రితో కుమారుడు తెలియపరుస్తున్న విధానం. ఆ కుమారుడు తండ్రికి తెలియపరిచి కుమారుడు మనతో తెలియపరుస్తున్న మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, 10వ వచనంకి వచ్చేసరికి నావన్నీయు నీవియు నావి వారి యందు నేను తండ్రితో చెప్తున్నాడు. ఇది నా అంశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమ గ్లోరీ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో మహిమ ఉంది. ఎంతమంది నమ్ముచున్నారు? ఆయన నామములో మహిమ ఉంది. యేసు అనగా ఇమ్మానుయేలు అనగా రక్షకుడు. చూడండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం. మహిమ నిన్ను కాపాడుతుంది. ఏం కాపాడుతుంది? ఆయన మహిమ లేకపోతే నిన్ను కాపాడే క్రమం ఉండదు. ఇది నా అంశము. దేవునికి అద్భుతంగా దేవుడిస్తున్న బహుకరణ మహిమ. ఈ మహిమలో మనం అందరము పాలిభాగస్తులం కదా. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూస్తే ఇక్కడ చక్కగా అంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రితో చెప్తున్నాడు, నావన్నీయు నీవియు నావి వారి యందు నేను. ఎవరి యందు? మన యందు. ఇక్కడ గమనిస్తే మరలా అంటాడు, నేను ఇంకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. తండ్రికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు పంపించిన విధానంలో నా పని అయిపోయింది, నేను నీ దగ్గరికి వస్తున్నాను, కానీ నేను మాత్రము ఉండను. వీరు లోకంలో ఉంటారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. హల్లెలూయా. తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నాడో ఇక్కడ మనల్ని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని. మన గురించి రిక్వెస్ట్ చేస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, మహిమ నిన్ను నన్ను మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు గలతీ సంఘంతో మాట్లాడుతూ గలతీలకు రాసిన పత్రికలో గలతీ సంఘంతో మాట్లాడుతున్న విధానాన్ని గమనించండి. 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ. చూడండి ఏమంటున్నాడు?
ఆయన మహిమలో మనము పాలిభాగస్తులుగా ఉన్నాము. మనలను ఓ గలతీలో ఉన్నటువంటి విశ్వాస సంఘ వీరులారా, మరి వారి గుర్తు చేస్తున్న విధానం, పౌలు భక్తులు చెప్తున్న మాటను గమనిస్తే వారితో పాటు మనతో కూడా హెచ్చరిస్తున్న మాటను చూడండి. ఏమని వ్రాయబడింది? క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును, హల్లెలూయా, ఆయనలో బాప్తిసము పొంది ఉన్న మనము ఆయన్ను ధరించుకున్న వారము. బాప్తిసము తీసుకోవడం అంటే ఆయన్ను ధరించుకున్నట్టుగా. బాప్తిసము తీసుకోవడం అంటే ఒక ఆనవాయితీ ఆచారం కాదది. ఆయనను మనము ధరించుకున్నట్టుగా, ఆయనతో మమేకముగా, ఆయనతో ఏకమై, చూడండి తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నట్టుగా మనము ఏకమై ఉండేలాగున కనబడుచున్నదండి వాక్యం. హల్లెలూయా. అందుకే యోహాను భక్తుడు 17వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడిందండి? నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమ పరచబడుచున్నాను. ఆ విధంగా మనం కూడా ఆయన యందు మనము మహిమ పరచబడుచున్నాం. హల్లెలూయా. ఆయన మనము ఏకమై ఉన్నాం. బాప్తిజం అనగా ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మారు మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి బాప్తిజము తీసుకొనుడి అంటే మనం మారు మనసు కలిగినప్పుడే ఆయన వైపు తిరిగినట్టు, పశ్చాత్తాపం కలిగి ఉన్నామంటే ఆయన వైపు తిరిగినట్టు. అప్పుడే బాప్తిజమునకు అర్థం ఉంటుంది. మమేకము కావడమే ఈ దినము ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే హెబ్రీ సంఘముతో మాట్లాడతాడు. పౌలు భక్తుడు హెబ్రీ సంఘంతో 2వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. అక్కడ వ్రాయబడిన మాట చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలగా, చూడండి ఓ హెబ్రీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులారా, ఈరోజు మనతో కూడా మాట్లాడుచున్నాడు. ఏమని? ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప మహిమను మనము పొందుకోలేని స్థితిలో ఉన్నాం. ఆయనేమో మమేకమై ఉండమంటున్నాడు, మనమేమో దూరంగా జీవిస్తున్నాం. అందుకే మాట్లాడుతున్నాడు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ మనతో మాట్లాడుతున్న మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించ చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడెను. హల్లెలూయా. మన జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యములు చూస్తున్నాము కానీ పొందుకున్నాం. చూసేవారిగా ఉన్నాం, పొందుకునేవారిగా ఉన్నాం. ఎంత గొప్ప రక్షణను మనము దూరంగా ఉంటున్నామో ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు లోతుగా వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? లోతైన మర్మాన్ని తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు మహిమలో మునిగిపోతున్నావు. ఆయన మహిమలో మునిగిపోతున్నావు. మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. మునిగి తేలుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధ ఆరంభము అంటున్నాడు కదా. హెబ్రీ సంఘంతో చెప్తున్నాడు, బోధ ఆరంభము అంటున్నాడు. గాస్పెల్ ఈజ్ బిగినింగ్. ప్రియమైన దేవుని సంఘమా, అందుకే కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవమ్మా. కొరింథీ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడు? సహోదరులారా, ఏమంటున్నాడమ్మా? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి. ఓ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాస సంఘ వీరులారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ సంఘంలో ఉన్నటువంటి మన సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొరింథీలోనికి వచ్చేసరికి పసిబిడ్డలు అన్నారు. అంటే పాలు దాగే
వారు అంటున్నాడు. చూడండి అక్కడ, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు. కారా ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మనం అంత గొప్ప రక్షణ. హెబ్రీ సంఘంకి వచ్చేసరికి, హెబ్రీలోకి వచ్చేసరికి చూడండి, కొరింథీ సంఘంతో మాట్లాడిన విధానము, హెబ్రీ సంఘంతో మాట్లాడే విధానానికి వచ్చేసరికి చూడండి, అక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, కొరింథీ సంఘంతో ఏమన్నాడు, అదే పౌలు భక్తుడు మీరు పాలు తాగేవారుగా ఉన్నారు అన్నాడు. హెబ్రీ సంఘంకి వచ్చేసరికి మీరు బిర్యానీ తినేవారిగా ఉన్నారు అంటాడు. 2వ అధ్యాయం 4వ వచనం చదవమా. హెబ్రీ సంఘం, హెబ్రీలకు రాసిన పత్రిక. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము మరి చేశారు కదా. అప్పట్లో మీకు అరగదని చెప్పి పాలు దాపాను, అన్నం తినేసే వయసు కాదు మీది. ఇప్పుడు వచ్చేసరికి అనుభవం వచ్చింది మీకు. చదవమ్మా. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎలాగో తప్పించుకుంటావు చెప్పు. క్వశ్చన్ వేస్తున్నాడు. చదవమ్మా. ఇంటి రక్షణ ప్రభువు బోధించుట చేత, ఆరంభము చేత, దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతములతోను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడవలెను. చూసారా, అంత గొప్ప రక్షణ అనుభవంలో నుండి నిన్ను నిలబెడుతుంటే, నీకు ఇస్తున్న అద్భుత కార్యాలు, సూచక్రియాలు మీరు అన్ని చూచుచూ వినేవారిగా వింటూ మీరు బలపడాలి. బిర్యానీ తినే వయస్సు మీది. అప్పుడేమో పాలు తాగే వయస్సు, ఇప్పుడేమో బిర్యానీ తినే వయసులో మీరు మరి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అప్పుడు ఎదిగే వయసులో ఉన్నారు. ఇప్పుడు ఎదిగిన క్రమంలో మీరేం చేస్తున్నారు? నిర్లక్ష్యం. ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నావు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నావు. నువ్వు చెప్తున్న సాక్ష్యాలను బట్టి, మనం చెప్తున్న సాక్ష్యాలను బట్టి చూస్తే ఆయన చేసే అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్పరిశుద్ధమైనటువంటి కార్యాలు నీ నామన పట్ల చేస్తున్నాడే, అవన్నిటిని నిర్లక్ష్యం చేస్తున్నావు. నిర్లక్ష్యం చేస్తున్నావా? మాట్లాడుతున్నాడండి వాక్యం. హెబ్రీ సంఘంతో పౌలు భక్తుడేమో మొదట ఏమన్నాడు? మీకు అరగదు, అన్నం తినే వయసు కాదు అన్నాడు. అదే పౌలు భక్తుడు ఆ జర్నీ చూడండి, హెబ్రీ సంఘానికి వచ్చేసరికి మీరు బిర్యానీ తినేవాళ్ళు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆరంభం బోధ అని చెప్తున్న మాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూసారా? అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను, హల్లెలూయా, ఏం చేశాడు? కానా వివాహంలో కొరత ఏముంది? ఏమైపోయింది? బాణలు ఖాళీ అయ్యాయి, కానీ నింపాడు. అదంతా అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది, అయ్యా నీ సమయం ఇంకా రాలేదమ్మా, ఆగమ్మా. ఆయన తెలుసు నీకు ఎప్పుడు ఏ కార్యాలు చేయాలో. నిల్ టు ఫుల్. నువ్వు నిల్ అయ్యేది ఆయన తెలుసు, నువ్వు ఫుల్ అయ్యేది ఆయన తెలుసు. నీకు గిన్నె నిండి పొర్లిపోయే ఆశీర్వాదం కూడా ఆయన తెలుసు అండి. అందుకే ఆయన ఏమంటాడు? పరిశుద్ధాత్మ కార్యాలు అంటాడు కదమ్మా హెబ్రీలో. చూసారా? ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి. ఏమంటున్నాడో తెలుసా? ఈ దినము నీ దరిద్రాన్ని ధనముగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ దరిద్రాన్ని ధనముగా మారుస్తాను నేను. ఎంత చక్కగా అంటున్నాడు. ఎందుకంటే గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నీకు సూచక్రియ మొదలు పెట్టరు. బోధ చెప్తున్నాడు ఆరంభం. నువ్వు ఇప్పుడు బిర్యానీ తినే వయసు కాబట్టి, అప్పుడు పాలు తాగే వయసులో ఉన్నావు, నువ్వు విననొల్లని టైప్లో ఉన్నావు, అంటే చిన్నపిల్లల వయస్సు కాబట్టి. ఇప్పుడు బిర్యానీ తినే వయసు కాబట్టి నీకేం చేస్తున్నాడో తెలుసా? మొదటి సూచక్రియ ఏంటిది? నీ దరిద్రాన్ని
ధనముగా మారుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే రండి యోహాను సువార్తకు మళ్ళా రండి, 17వ అధ్యాయంలోకి రండి, 17వ అధ్యాయంలోకి రండి, 11, 12 వచనం చదువు. నేను ఇకను లోకంలో ఉన్నను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉండలాగునా వారు ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడయ్యా. ఇప్పుడు వాళ్ళు బిర్యానీ తినే వయసులో ఉన్నారు, వారు బోధ ఆరంభంలో ఉన్నారు, వారు సూచక్రియ మహత్కార్యాలు చూపించాను, అనుభవంలోనికి వెళ్ళారు, వారు నేర్చుకునే వారిగా ఉన్నారు, వారు అనుభవించే వారిగా ఉన్నారు. కాబట్టి వారిని గురించి కాపాడు నాయన అని తండ్రికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు వరకు నేను జర్నీ చేశాను, వారికి భయం లేదుగా, నేను ఉన్నాను కదా, వారు భయం అనేది ఉంటారు, కాబట్టి వారికి నీ రక్షణను ఇవ్వు నాయన అని తండ్రికి రిక్వెస్ట్ చేస్తూ ఏమంటున్నాడు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును. హల్లెలూయా. నిన్ను వెంబడిస్తున్న అపవాది, నిన్ను వెంబడిస్తున్న నాశన పుత్రుడు తప్ప నీకేం కాదు. నీకెన్ని అపాయాలు ఇలా ఇలా జరికిచ్చి వెళ్తుందండి. ఏది నేను గుర్తున్నానా అని బాగా గమనించండి. యాక్సిడెంటే కానీ, అనారోగ్యమే కానీ, నిన్ను భ్రమపరచు ఆత్మే కానీ ఏం చేస్తారంటే అలా పలకరించేస్తుందంట. అప్పుడు అంకేటుడు వాక్యము లేఖనము బహుశ్రేష్టమైందండి. ఏమంటున్నాడు అక్కడ, వారిని భద్రపరిస్థితిని కనుక లేఖనము నెరవేరినట్టు, వాక్యము నెరవేరినట్టు, నీ జీవితంలో వాక్యము సత్యమని నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప నీకు నాకు మనకేం కాదు. నిన్ను వెంబడిస్తున్నటువంటి అపవాదికే ఆయన శిక్ష వేస్తాడు. నీకు ఏ హాని 91వ కీర్తనలో చూస్తాం కదా. కాబట్టి ఏది నీకేమి హాని కలగదు. నీ పనేంటి? ఆయనతో మమేకం కావడమే. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు, ఈ వాక్యాన్ని కోల్పోతున్నావు, ఆయన మహిమలో పాలిభాగస్తులుగా ఉండకుండా దూరంగా వెళ్ళిపోతున్నావు. ఆయన మహిమ కానికి రా అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము నేను మనం అనుకోవాల్సిందంటే నేను ఒంటరి వాడిని కాదు, దేవుని వాక్యం నాకు తోడుగా ఉంది. అందుకంటే లేఖనము నెరవేరునట్లు అంటే ఆయన వాక్కు మనకు తోడుగా ఉంటే క్షేమంగా వెళ్తావు, క్షేమంగా వస్తావు. అందరూ వెళ్తున్నారు, లోకం వేరు, నువ్వు వేరు. అవునా? నీ జర్నీ వేరు. ఈ దినాల్లో చూస్తున్నాం, బస్సులే, ట్రైన్లు, ఫ్లైట్లు. నువ్వు జర్నీ చేశావు, నువ్వు వెళ్తున్నావు, వస్తున్నావు, నువ్వు జీవిస్తున్న విధానంలో గమనిస్తున్నావా? నువ్వు సేఫ్. ఎందుకు? ఆయన వాక్కు, ఆయన లేఖనము, ఆయన ప్రార్థన నీకు తోడుగా ఉంది కాబట్టి. 30 రోజులు గడిచి వెళ్ళిపోతున్నాయంటే, ఒక మాసం తిరిగి వెళ్ళిపోతుంది. పేపర్ ఎలా ఈజీగా తిప్పేస్తామో అలా మన జీవితంలో ఒక నెల వెళ్ళిపోతుందంటే నువ్వు ఎంత ధన్యుడివి, ఎంత ధన్యురాలు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్కసారి నెంబర్ వేసుకుంటే బ్లెస్సింగ్స్ అధిగమించడమే. ప్రియమైన దేవుని సంగమా, ఆయన మహిమలో మమేకమై ఉండేటట్టుగా నేను పిలుస్తున్నాడు. రా, వచ్చి మహిమను పొందుకో. నిర్లక్ష్యంగా ఉంటున్నావు, అపవాదికి తోడైపోతున్నావు. అందుకే నాశన పుత్రుడు తప్ప నీకేమి కాదు. ఎంత గొప్ప వాక్యం అండి. చూడండి, అదే 17వ అధ్యాయం 6 నుంచి చదవమ్మా. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉండిరి. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? వారు అయ్యా నీ వారయ్యా. వారికి నువ్వు ఇచ్చిన ప్రత్యక్షతను వారికి పరిచితిని అంటున్నాడు. వారికి చూపించాను, ఆ మహిమను వారి మీద కుమ్మరించాను, వారికి కాపుదల ఇచ్చాను, వారికి అభయం ఇచ్చాను, వారికి నీ మాట నా నోట అన్నట్టుగా వారికి నా మాటనిచ్చానయ్యా, నా చేతి నీడనిచ్చానయ్యా. తండ్రికి చెప్తున్నాడు. చదవమ్మా. నీవు వారిని
నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడు. నిజంగా తండ్రికి చెప్పినట్టుగా మనం జీవిస్తున్నామా? జీవిస్తుంటే నాశన పుత్రుడే నాశనం అవుతాడు. అవునా? చదవండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారి మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితిని అని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. హల్లెలూయా. చూసారా? తండ్రి పంపించానని నమ్మినప్పుడే, నువ్వు నమ్మితే కార్యాలు జరుగుతాయి. నమ్మకపోతే అవుతాయా? కావాలంటే అక్కడే ఉంటావు. నమ్మితివా, ఒక స్టెప్ వెళ్ళిపోతావు ముందు. గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. తండ్రి వలనే కార్యం జరిగింది. చదువు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు కాదు ప్రార్థన చేసేది, మన కొరకే. ఎందుకు తెలుసా? నిన్ను నమ్మాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను రమ్మన్నాడు కదా. రమ్మన్న వ్యక్తి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నాడో తెలుసా? నేను అందరి కొరకు ప్రార్థన చేయలేదు, నా దగ్గరికి వచ్చిన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. తండ్రి చెప్తున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. అప్పుడు అంటాడు, నావన్నీ అది ఇందుకు వచ్చిందండి ఈ సందర్భం. తండ్రికి చెప్తున్నాడు, ఎంతగా చెప్తున్నాడో చూడండి. మన కొరకు ప్రయాసం, దేవుని కృప చూడండి, దేవుని మహిమ ఎలాంటిదో చూసారా? ప్రియమైన దేవుని సంగమా, 13వ వచనానికి వెళ్ళమ్మా. 13 చదువు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఆయన సంతోషము పరిపూర్ణం కావడానికి కొరకే మనం చెప్తున్నాడు. ఆయన సంతోషము మనలో నిలిచి ఉండును గాక. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. హల్లెలూయా. ఎందుకు నిన్ను ద్వేషిస్తుందని? అది క్రైస్తవులండి, వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళండి. వాళ్ళు మాట్లాడితే ప్రార్థన చేస్తారండి, వాళ్ళు మాట్లాడితే దేవుడు చేశాడండి అంటారండి. అందుకే మనము లోకానికి వ్యతిరేకంగా కనపడుతున్నాం. అందుకే అటువంటి వాక్యం సత్యం అండి. చదవమా. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుల నుండి వారిని. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడమంటారండి. మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను మీ కొరకు తండ్రితో మాట్లాడుతున్నాను కదా. ఎంత గొప్ప తండ్రి అండి. చదువు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. హల్లెలూయా. ఇచ్చాడు, కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు పాలు తాగేవారు కాదండి, బిర్యానీ తినేవాళ్ళు. వారికి అన్ని తెలుసు నా చేసిన కార్యం ఏంటో, నేను చేసిన అద్భుతం ఏంటో, నేను చేసే ఆశ్చర్య కార్యాలు ఏంటో, నేను చేసే వారి తండ్రి నాకు అప్పచెప్పిన పనులేంటో వారు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మహిమ నిన్ను అధిగమిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తుందండి? మహిమ నీలో అధిగమిస్తుంది. ఎందుకు? ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు. పిల్లలు కదా, తల్లిదండ్రులు ఎలా పిల్లలు వెంబడి పడతారో, ఉదయం లేచినప్పుడు నా వెంబడి ఎందుకు పడతావు అంటాం కదా. పిల్లలు అంటారు కదా, ఏది మమ్మీ, ఏది డాడీ, ఉదయం లేచిన అంటే ఆమెనేమో అనవు, నన్నే అంటావు. అవిగాడు అంటాడా? అంటాడు. సిరి అంటారు. చూడండి, అలా దేవుడు కూడా నిన్ను ఉదయం లేచిన మంచి వెంటబడతాడు. అందుకే పొద్దున ఆదివారం వచ్చిందంటే 9కి లేస్తాం, 8కి లేస్తాం కదా. తల్లిదండ్రులు వెంబడి పడాలి దేవుడు. అవునా? దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియమైన దేవుని సంగమా 20 వచనం చదవమ్మా. 17వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించున్నాను. ఇది బాగా చదివితే అర్థమవుతుందండి. మనం ఎంత విశ్వాసంతో ఉన్నాము, ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎంత ఆయనతో గడుపుతున్నాము, ఎంత ఆయన మనల్ని వెంబడిస్తున్నాడు అనేది గమనించవచ్చు. తండ్రికి ఎంత చెప్తున్నాడండి. ఆయన ప్రయాసమంతా మన కొరకే. నీ ప్రయాసమంతా లోకం కొరకే. సంపాదన కూడబెట్టుకునే పోయినప్పుడు నిరుత్సాహం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన. దేవుని కోసం గడుపు. తండ్రి కుమారుడు ఏ విధంగా కుమారుడికి అప్పచెప్పిన పని కుమారుడు నెరవేర్చాడో, కుమారుడు మనకు అనుగ్రహించిన పని మనము నెరవేర్చే పనిలో ఉండాలి. అంతేగాని ప్రతి ఒక్కరూ ఆరంభ దశలో చెప్పండి, ఫలించండి, అభివృద్ధి చెందండి. దేవుడు చెప్పాడండి, ఆ విధంగానే ఫలిస్తున్నాం, అభివృద్ధి. నువ్వు ఫలిస్తున్నావు, అభివృద్ధి చెందుతున్నావు. ఎవరి కోసం? ఒకడు తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ప్రయాసపడి దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా. మనము ఏకమై ఉన్నలాగున వారును నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. తండ్రి ఇచ్చాడని మహిమ, ఆ మహిమ మనము పొందుకునేలాగున ఆయన ప్రయాసపడ్డాడు. నీకు మహిమ ఉట్టిగా వచ్చిందా? ఆయన ఇస్తేనే వచ్చింది. తండ్రి ఇచ్చాడు కుమారునికి, కుమారుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. చదువు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతానని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చితిని. హల్లెలూయా. ఎక్కడ చూడు, నువ్వు నేను ఎలా ఉన్నామో వారు అలాగు, నేను వారు అలా ఉన్నా. చూడండి ఎక్కడ ఉందా, ఎక్కడి నుంచి ఎక్కడ రిలేటెడ్గా మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. మమేకంగా అంటే ఎక్కడ విడిపోకూడదు అని చెప్తున్నాడు. అంటి పెట్టుకొని ఉండాలంట కదా. మొక్కను మనం ఏం చేస్తామండి, ఒక చెట్టు కొమ్మను తెచ్చి దాన్ని అంటు పెడతారు, అది బ్రతకాలి అని. దేవుడు కూడా అంతే, నీవు నేను బ్రతకాలని అంటి పెట్టుకొని ఉండమంటున్నాడు. అంటి పెట్టుకొని ఉండమంటాడు. మమేకముగా నేను తండ్రికి ఎలాగా మరి మమేకంగా ఉన్నానో, ఏకమై ఉన్నామో, నేను తండ్రి ఏకంగా ఎలా ఉన్నామో మీరును నేను ఏకంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి నాకు మహిమనిచ్చాడు, ఆ మహిమ మీకు కనపరుస్తున్నాను, మీ మీద కుమ్మరిస్తున్నాను అంటున్నాడు. మీరు ఆ మహిమను పొందుకొని అద్భుతమైన జీవితంలో ముందుకు పోదురుగాక అంటున్నాడు. ఆశీర్వాదకరమైన జీవితంలోనికి వెలుదురుగాక అంటున్నాడు. ఆయన మహిమ లేనిదే మనం బ్రతకలేము. ఆయన నామంలో మహిమ ఉంది. ఆ మహిమ మనం పొందుకొని ముందుకు వెళుదుముగాక. అందుకే అంటాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము కాబట్టి ఆయన మహిమలో ఏముంటాయంట, ఏమి ఉండవో తెలుసా? ఆయన మహిమలో దరిద్రం ఉండదు, వ్యాధి ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు, బాధ ఉండదు. ఇంకా ఆయన మహిమలో ఏది ఉండవు. ఆయన మహిమలో తృప్తి ఉంటుంది. ఏముంటుందండి? ఆయన మహిమలో తృప్తి ఉంటుంది. అందుకే అంటాడు యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనంలో చూడండి, అక్కడ రాయబడిన మాట చూడండి. తనంతట తానే బోధించువాడు చూసారా? తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి. ఇంత సాక్ష్యం అవసరమయ్యా మన కొరకు? నువ్వు నమ్మాలని, నువ్వు ఆయనతో మమేకం కావాలని, నువ్వు ఆయన దగ్గరికి రావాలని ఆయన ఎంత సాక్ష్యాలు చెప్తున్నాడు. నేను తండ్రి ఎలా ఉన్నావు మనం చెప్తాం కదా టెస్ట్ మని.
ఎంత బ్రతిమలాడుతున్నాడు కదా. ఇంత సాక్ష్యం అవసరమా? ఎందుకు? నిన్ను రక్షించడానికి కొరకే, నీ కొరకే ప్రయాసం అంతా. ప్రియమైన దేవుని బిడ్డారా, మహిమ అంటే దేవుణ్ణి పొందుకోవడమే, ఆయన పొందుకోవడమే, ఆయనతో మమేకము కావడమే. తండ్రి ఆయన ఏ విధంగా మహిమ పొందుకున్నాడో ఆ మహిమ మీకు ఇస్తున్నానంటే అర్థం ఏంటి? నేను తండ్రిని ఎట్లా పొందుకున్నానో మీరు కూడా నన్ను పొందుకోవాలి ఆయన ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. 11వ అధ్యాయంలోకి వెళ్ళమ్మ. యోహాను సువార్త, యోహాను భక్తుడు ఆయన సాక్ష్యాలు ఎలా ఉన్నాయో చూడండి. 11వ అధ్యాయం 3 నుంచి చదవమ్మ. చూడండి, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించడనియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఆయనకు అన్ని తెలుసండి. తండ్రి పంపించిన క్రమం ఏంటో, నెరవేర్చిన క్రమం ఏంటో, తిరిగి వెళ్ళే క్రమం ఏంటో అన్ని తెలిసి ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి శిష్యులతో చెప్తున్న క్రమం అండి. శిష్యుల మధ్యలో జరుగుతున్న జర్నీ. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొనేను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. హల్లెలూయా. ఇది ఎందుకు చేశాడో తెలుసా? ప్రియమైన దేవుని సంగమా, దేవుని నుండి, ఆయన నుండి ఎంత పొందుకుంటే అంత వినయంగా ఉంటావు. తండ్రి దగ్గర నేర్చుకున్నాడు వినయ విధేయతలు. ఆ వినయ విధేయతలు ఏంటో తెలుసా? ఇక్కడ గమనిస్తే తగ్గింపు అంటే ఆయనలో అంత తగ్గింపు ఉంది. శిష్యుల పాదాలు కడిగాడు అంటే తగ్గింపు. అంటే మనకు కూడా మహిమను పొందుకోవడం కాదు, నన్ను పొందుకోవడం కాదు, నీలో వినయం ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఆయనతో జీవిస్తున్నావు, ఆయనతో మమేకంగా ఏకమై ఉన్నప్పుడు నీలో వినయ విధేయతలు కావాలి. నాలాంటి వినయం కావాలి. అంటే పాదాలు కడిగి, నేనా ఆయన కాళ్ళ పట్టుకుండేది? యేసు క్రీస్తు ప్రభువారే తనను వెంబడిస్తున్న శిష్యుల పాదాలు కడిగారంటే నువ్వు నేనెంత. కాబట్టి ఇది పండుగలాగా చేస్తారండి, అవునా? మనము కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలంటే, నువ్వు ఇతరులను క్షమించాలి అంటే పాదాలు కడగాలి. అంటే పాదాలు కడగండి, రేపటి నుంచి పాదాలు కడగడం కాదు. అంత తగ్గింపు నీలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. మహిమ గల వారికే ఈ వాగ్దానము పొందుకుందురుగాక. హల్లెలూయా. ఆయన్ను పొందుకున్న వారు మాత్రమే ఈ వాగ్దానం. ఏ వాగ్దానం? వినయము, విధేయత, తగ్గింపు. ఆయన మహిమను పొందుకున్న వాళ్ళకే ఈ వాగ్దానం వస్తుంది. అంటే తగ్గింపు జీవితం. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము నీ భయములన్నిటినీ వదిలివేస్తావు. ఎందుకో తెలుసా? ఆయన మహిమను పొందుకున్నావు, నీవు మమేకమై ఉన్నావు, మనము ఏకమై ఉన్నాం. కాబట్టి మనకి ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఏ భయము, ఇక అన్ని వదిలేస్తావు. ఈ వాక్యము విన్నవారు దేనికి భయపడరు. ఈ దినము చూస్తున్న వారే గాని, వింటున్న వారే గాని, ఆయన సన్నిధానంలో కూర్చున్న వారే గాని దేనికి భయపడరు. ఎందుకో తెలుసా? ఆయన మహిమ పొందుకున్నావు. ఆయన నీతో ఉన్నాడు. నీవు నేను మనము ఏకమై ఉన్నాం. మనల్ని ఎవరు విడదీయలేరు. నాశన పుత్రుడు మాత్రమే నాశనం అవుతాడు. మూడో వ్యక్తి నీ జీవితంలో ఎంటర్ అయినా వాడే నశించిపోతాడు. అవునా? కుటుంబంలో మూడో వ్యక్తి వస్తే కుటుంబము పటాపంచలు అవుతుంది. కానీ చివరికి మూడో వ్యక్తి దూరం అవుతాడు. బాగా గమనించండి, జీవితంలో కుటుంబమే ఏకమై. ప్రియమైన దేవుని సంఘమా, సంఘము ఈ దినము దేవుడి వాగ్దానం ఏం తెలుసా? సంఘము మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తుంది. ఈ నవంబరు మొదటి పునరుద్ధానంలో దేవుడు మాట్లాడుతుంది. ఈ సంఘము మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తుందని దేవుడి వాగ్దానము. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తుంది కాక.
అంటే ఏంటో తెలుసా? ఇక అక్టోబర్లో చూసింది కొంచెమే బిడ్డ, నవంబర్లో చూసేది గొప్ప కార్యాలు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, నిన్న దినమున నాకు కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని దేవుడు గుర్తు చేశాడు. మొదటి రోజే నీకు పనివాడు జీతానికి పాత్రని ఇచ్చాను గిఫ్ట్. వచ్చి వెళ్ళినమ్మడే సాయంత్రం రాత్రిలోపు 2500 ఖర్చు వచ్చింది. ఏది ప్రభా నువ్వు ఇచ్చావు, మళ్ళీ ఇది ఏదంటే ఇచ్చా, అనుభవించు, దాని పరిమాణం ఏంటో గ్రహించు అన్నాడు. అంటే నీ అవసరం ఏంటో దేవుడికి తెలుసు. అవసరం మించి మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తావంటే ఇదేందయ్యా నేను ధ్యానిస్తున్నప్పుడు మహిమ నుండి అధిక మహిమ ఉంటుంది. నాకు ఇచ్చింది కొంచెం కానీ ఎక్కువ ఖర్చు పెట్టారంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాడిగా ఉండు కాక. నీకు వచ్చేది కొంచెమే. చూడండి దేవుడు ఎక్కడ పెడతాడో, నీకు వచ్చేది కొంచెమే కానీ నీ ఖర్చు లెక్కలేసుకుంటూ పోతే నీ సరిపో, కానీ సరిపోయేంతగా ఇవ్వబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీకు వచ్చేది 1000 రూపాయలే, నీకు ముందుండేది 10,000. ఆ 10,000కు 1,00,000 ఇవ్వబోతున్నా బిడ్డ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు. చూడండి 9వ అధ్యాయము గొప్పగా మాట్లాడతాడు. 23వ వచనం చదవమ్మా. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల నుండి మాత్రము కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యము కనపరచవలెనున్ననేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి. హల్లెలూయా. నీకు ఎక్కడైతే అవమానం వస్తుందో, నువ్వు ఎక్కడైతే పడిపోతావో అక్కడ 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 నా మహిమను నీకు కనపరచుదును కాక. చూసారా ప్రియమైన దేవుని సంగమా, మనల్ని దేని గురించి పిలిచాడో తెలుసా? దేని గురించి పిలిచాడండి? అసలు నేను ఎందుకు పిలిచాడో ఏమో అసలు నాకే అర్థమవుతలేదు. నీకు అర్థం కాదు. ఎందుకు? పాలు తాగేటట్టుకున్నావు, బిర్యానీ తినే వయసు వచ్చింది, ఇంత గొప్ప రక్షణ అనుభవాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఒక్కసారి నా జ్ఞానంతో ఆలోచించు అంటున్నాడు దేవుడు. నేను ఇచ్చిన వాక్యాన్ని నెమరేసుకో. నా వాక్యము తోడుగా ఉంటే నీకు మనోనేత్రములు తెరవబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పిలిచాడు తెలుసా? ఆయన మహిమ కొరకే. మహిమ అంటే ఏంది? మా మేకమే మహిమ. గ్లోరీ 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 అంటావు తెలియని విధంగా. అంటే ఏంటో తెలుసా? ఆయన పొందుకున్నాను, ఆయన నాతో ఉన్నాడని స్తుతిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఘనత వచ్చేదాకా నీవు భూమిని విడిచి వెళ్ళావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఘనతనా ఆయనకు ఘనతనా? నీ ఘనత వస్తే ఆయన ఘనత వచ్చినట్టే. మహిమలో అన్ని సాధ్యమే. దేవుడు మనకు తోడుగా ఉంటే అన్ని సాధ్యమే. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాల్లో చూడమ్మా. దేవుడు మాట్లాడతాడు. 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అందుకు నా కృప నీకు చాలు. చూడండి పౌలు భక్తుడు చెప్తున్నాడు, కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కొరింథీలో ఉన్న విశ్వాసంతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునట్లు మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని సంగమా? బలహీనతల యందే అతిశయపడాలి. మనకు బలహీనత వచ్చినప్పుడే దేవుణ్ణి ఏమంటాం? ఏందయ్యా నువ్వు నాకు ఈ బలహీనతలు అంటాం. కానీ అప్పుడే దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కనపరచాలి. అయ్యా ఈ బలహీనత ఇచ్చినందుకు నీకు వందనాలు, నాకు ఇచ్చిన అనారోగ్యమును బట్టి,
నాకు ఇచ్చిన ఈ అనవసరమైన ఖర్చులు, నాకు ఇచ్చిన ఈ సమస్య అని ఎప్పుడైతే ఆయన కృతజ్ఞత తెలియపరుస్తావో అప్పుడే అంటాడు. నేనెప్పుడు బలహీనుడను. ఏమంటాడు పౌలు భక్తుడు? ఉన్న సంఘ విశ్వాసులారా, నేనెప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. అటువంటి అనుభవం వచ్చును గాక. అది రావాలి మనం. ఎందుకు? ఆయన మహిమను పొందుకున్న వారిని దేనికి భయపడం. మహిమలో అన్ని సాధ్యమే, అన్ని జయించగలము. భవిష్యత్తులో నీ బలహీనతను గురించి అతిశయపడతాం. ఖచ్చితంగా నా అతిశయం ఎవరయ్యా అంటే నా దేవుడు అని చెప్తావు. నీ బలహీనతలను గుర్తు చేస్తావు భవిష్యత్తులో. ఆహా అన్నట్టుగా 2 కొరింథీ 4:17-18 చూడమ్మా. చివరిగా కావున చెప్తున్నాడు కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక. చూడండి, మేము కనబడే మాకు అక్కర్లేదు, కళ్ళ ముందే మాకు అక్కర్లేదు. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువగా నిత్యమైన మహిమభారము కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, నీ కనబడుచున్నవి అన్ని అసత్యములే, అదృశ్యమైనవి హల్లెలూయా స్థిరంగా నిలబడతాయి. దేవుడు కనపరిచేది, దేవుడిచ్చేది స్థిరము, లోకం ఇచ్చేది అస్థిరము. నీకు ఇప్పుడు కనబడుతున్నంతా పోకడే. ఏమని ఉంటుందండి? శరీరాశ లోకంలో, నేత్రాశ జీవముట. నువ్వు లోకంలో జీవించుచున్నావు కానీ లోకంతో నడవకూడదు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడమ్మా. ఎఫెసీ సంఘంతో మాట్లాడతాడు ఎంత చక్కగా. 15వ వచనం నుంచి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఈ రోజు సంఘము మహిమల నుండి అధిక మహిమలోనికి వెళ్తుందంటే ఇదండి. ఇదే పౌలు భక్తుడు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో. మనం ఎలా ఉండాలంట? పరిపూర్ణత, సంపూర్ణత, ఫుల్ఫిల్. ఏదైనా దేవుని దగ్గరికి వస్తున్నావు అంటే ఫుల్ఫిల్ కదా. అయ్యా నాకు నెల్తో ఫుల్ అయ్యా, నీకు నిల్లేందో ఫుల్ ఏందో ఆయన చేస్తాడు, కానీ నువ్వు ఫుల్ఫిల్గా రమ్మంటున్నాడు. సంపూర్ణంగా దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు. సంపూర్ణత నీలో చూడాలనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన మహిమనిచ్చాడు. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకే యోహాను సువార్త 1:14 చూడమ్మా. చివరిగా దేవుడు మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలె కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను
హల్లెలూయా. ఆయన వాక్యమే మనకు తోడైంది, మమేకమైంది కాబట్టి మహిమ, ఆయన మహిమను పొందుకున్నాం అంటే ఆయన్ను పొందుకున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడండి? 5వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమ స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో అటువంటి గొప్ప వ్యక్తిని కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందండి? మొదట్లో చెప్పాడు కదా ఆరంభంలో, నీవన్నీయు నావన్నీయు నీవియు నావి వారి యందు మహిమపరచబడి ఉన్నాను. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము వదులుకొని జీవిస్తున్నాం, దూరంగా ఉంటున్నాం. అందుకే నా మహిమను నీకు ఇస్తున్నాను బిడ్డ అంటే అర్థమైంది. నేను నువ్వు మమేకంగా ఏకమై జీవితాము రమ్మంటున్నాడండి. రమ్మంటున్నాడు మన దేవుడు. ఆయన నామములో మహిమ ఉంది. నీవు ఆయనతో కలిసి జీవిస్తే ఆయన మహిమను పొంది గొప్ప తలాంతులతో తిరిగి వెళుతూ గాక. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు ఎంత గొప్పగా మహిమ, గ్లోరీ ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు పాల